Hi viewers, welcome to my channel Study with UV. TS Law Set and PG LSET 2024కి సంబంధించి మాక్ టెస్ట్కి సంబంధించిన వీడియో అనమాట ఇది. సో మాక్ టెస్ట్ ఎలా రాయాలి అని ఈ వీడియో చెప్తున్నాను అనమాట. అంటే ఎవరికైతే ఆన్లైన్ ఎగ్జామ్ ఇంత ముందుకు ఐడియా లేదో ఎలా రాయాలో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుందని చేస్తున్నాను అనమాట ఈ వీడియో. సో ఎవరికైతే మాక్ టెస్ట్ ఎలా రాయాలి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలో తెలిస్తే సో స్కిప్ చేసేయండి వీడియో, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి మాక్ టెస్ట్ ఒక శాంపుల్గా ఒక మాక్ టెస్ట్ అయితే ఇచ్చారు. సో అదైతే మనం రాస్తే మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుందో తెలుస్తుంది, అండ్ టైం మెయింటెనెన్స్ ఎలా చేయాలో తెలుస్తుంది, అండ్ ఆల్సో ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా తెలుస్తుంది అనమాట. సో దానికోసం అయితే వీడియో చేస్తున్నాను నేను. సో ఈ లింక్స్ అయితే మీకు డెస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో వాటిపై క్లిక్ చేయొచ్చు. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. నేను లాస్ట్ 3 yearsది చూపిస్తున్నాను మీకు ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి ఉన్నాయి కాబట్టి సైన్ అని క్లిక్ చేయండి. సో సైన్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. సో ఫైనల్ ఎగ్జామ్లో కూడా మనకైతే ఈ విధంగానే ఉంటుంది. సో ఇది మొబైల్లో కాబట్టి ఈ విధంగా ఉంటుంది, అండ్ ఒకవేళ మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద అయితే ఇంకా వైట్గా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయాలి. సో సేమ్ ఇదే విధంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది అనమాట ఫైనల్ ఎగ్జామ్లో. సో ఈ విధంగానే మనకు క్వశ్చన్ పేపర్ కూడా వస్తుందన్నమాట. అయితే మనకి ఇక్కడ పైన క్వశ్చన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 1 2 3 ఇలా. సో అవన్నీ మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాయి అంటే రైట్ సైడ్ కనిపిస్తాయి. రైట్ సైడ్ ఒక కార్నర్లో మనకి రైట్ సైడ్ మొత్తం ఈ క్వశ్చన్ నెంబర్సే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి పైన జనరల్ నాలెడ్జ్ ఇలా సెక్షన్స్ ఉన్నాయి కదా, కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా అని, అవి కూడా మనకి రైట్ సైడ్ అయితే కనిపిస్తాయి అన్నమాట కంప్యూటర్ స్క్రీన్ పైన. అండ్ ఇక్కడ టైం అయితే మనం ఇక్కడ చూడొచ్చు 89:24 ఇలా. సో మనకి టైం కూడా చూపిస్తుంది, 90 minutes టైం చూపిస్తుంది ఇక్కడ. సో మనకి టైం తగ్గుకుంటూ వెళ్తుంది, లాస్ట్లో వచ్చేసరికి 0 అయిపోయింది అనమాట టైమ్. సో దాన్ని బట్టి మనం టైం కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆన్సర్ మనకి మౌస్ మాత్రమే ఇస్తారు, కీబోర్డ్ ఇవ్వరు. సో మౌస్తో మాత్రమే మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఏ ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తుందో ఆ ఆన్సర్ పైన క్లిక్ చేయాలి. సో అక్కడ సర్కిల్ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఇక్కడ గ్రీన్ కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపై అయితే మనం క్లిక్ చేయాలి. అప్పుడే మనం పెట్టిన ఆన్సర్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. లేదు అంటే సేవ్ అవ్వదు, మీరు ఎన్ని ఆన్సర్ చేసినా వేస్టే. సో కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆన్సర్కి నెక్స్ట్ క్వశ్చన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు సేవ్ చేస్తే ఆన్సర్ చేసి సేవ్ చేస్తే ఇక్కడ మనకి పైన చూడొచ్చు 1 అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఫస్ట్ క్వశ్చన్. సో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అంటే మీరు దాన్ని సేవ్ చేసినట్టు, ఆన్సర్ చేసి సేవ్ చేసినట్టు. సో మీరు ఆన్సర్ చేయకుండా ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేశాను సెకండ్ వన్. సో ఆన్సర్ చేయలేదు కాబట్టి మనకి సెకండ్ వన్ రెడ్ కలర్లో ఉందన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్కి వెళ్ళాలంటే సెకండ్ 2 అనే ఆప్షన్ నంబర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. సో సెకండ్ క్వశ్చన్లో మనకి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అనుకుందాం. సో దానిపై క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది. సో సేవ్ చేసి ఆన్సర్ చేసి సేవ్ చేస్తే మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక దానికి ఆన్సర్ తెలీదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే లాస్ట్లో నేను ఈ ఆన్సర్ని ఈ క్వశ్చన్ని చూద్దాము అనుకుంటున్నాను, లాస్ట్లో ఆలోచించి పెడదాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఆన్సర్ చేయకుండా ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా కింద, ప్రీవియస్ కింద మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దానిపై అయితే నేను క్లిక్ చేస్తాను. సో దానిపై క్లిక్ చేయడం వల్ల నాకు ఇక్కడ థర్డ్ క్వశ్చన్ అనేది వైలెట్ కలర్లో కనిపిస్తుంది కదా. సో నేను ఆన్సర్ చేయకుండా అలా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే అలా వైలెట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. లాస్ట్లో నాకు టైం ఉన్నప్పుడు నేను దాన్ని చూసుకొని ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4th వన్ ఉంది. సో నాకు దీంట్లో ఆన్సర్ 50-50 తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ నేను 50% ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నాను. సో సెకండ్ ఆప్షన్ అయితే నేను ఏం చేస్తున్నానంటే ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఆన్సర్ చేశాను బట్ లాస్ట్లో టైం ఉంటే ఇంకా బాగా ఆలోచిద్దాము అనేసి. సో ఆ టైంలో ఏదైనా ఆన్సర్ తెలిసినప్పుడు ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా వైలెట్ కలర్ ప్లస్ ఒక గ్రీన్ డాట్ ఉంది కదా, సో అలా కనిపిస్తుంది అనమాట.
ఎందుకు అంటే మీరు ఆన్సర్ చేశారు, కానీ రివ్యూకి మార్క్ చేసి పెట్టుకున్నారనమాట. సో అలాంటప్పుడు మీకు అలా కనిపిస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్‌లో ఒకవేళ మీకు టైం సరిపోకుండా మీరు మళ్ళీ ఆ క్వెషన్‌ని చూడలేకపోతే ఆల్రెడీ ఏదో ఒకటి ఆన్సర్ చేశారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ ఆప్షన్ సేవ్ అయిపోతుందనమాట. సో ఒకవేళ మీ లక్ ఉండి అదే ఆప్షన్ కరెక్ట్ అయితే మీకు మార్క్స్ కూడా పడిపోతాయి దానికి. మీరు ఆన్సర్ చేయకుండా ఇలా థర్డ్ ఆప్షన్ లాగా ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టడం వల్ల ఏంటి అంటే ఆన్సర్ చేయలేదు కాబట్టి మీకు దానికి మార్క్స్ రావు. ఒకవేళ మీరు అనుకున్న ఆన్సర్ రైట్ అయినా మీరు పెట్టలేదు కాబట్టి మార్క్స్ రావు. సో నేనిచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఒకవేళ ఆన్సర్ 50% తెలిసినా కూడా మార్క్ ఫర్ రివ్యూ అనేది ఆన్సర్ చేయకుండా పెట్టకండి. ఏదో ఒకటి ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూకి పెట్టుకోండి. సో దానివల్ల ఏంటి అంటే లాస్ట్‌లో మీరు టైం లేక చూడలేకపోయినా మీరు పెట్టిన ఆప్షన్ సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీరు లక్కుంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా! సో వదిలేయడం కన్నా మీకు తెలిసిన ఏదో ఒక ఆన్సర్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకుంటే లాస్ట్‌లో టైం ఉంటే బెటర్ చూసుకోవచ్చు. అదర్‌వైజ్ అలాగే ఉంటుంది కాబట్టి సేవ్ అయిపోతుందనమాట. సో ఈ 4 ఆప్షన్స్ అయితే మనకుంటాయి. ఏంటి ఆన్సర్ చేసే గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్‌లో, మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ అని పెడితే వైలెట్ కలర్‌లో, ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకుంటే వైలెట్ కలర్ ప్లస్ గ్రీన్ డాట్ అయితే కనిపిస్తుందనమాట. అండ్ ఏవైతే మనం ఇంకా చూడలేదో క్వెషన్స్ అవి వైట్ కలర్‌లో అయితే మనకు కనిపిస్తాయి. సో ఈ విధంగా అయితే మనకి సేమ్ ఇలాగే కనిపిస్తాయన్నమాట మన కంప్యూటర్ స్క్రీన్ మీద కూడా. ఎందుకు మొబైల్‌లో చెప్తున్నాను అంటే చాలామంది మొబైల్‌లోనే యాక్సెస్ ఉంటుంది. చాలామంది దగ్గర ల్యాప్‌టాప్స్ ఉండకపోవచ్చు. కాబట్టి మొబైల్‌లో అయితే ఇలా కనిపిస్తుంది. కానీ కంప్యూటర్ స్క్రీన్ మీద ఇలా కనిపించదు అని చెప్తున్నాను. రైట్ సైడ్ అయితే మనకు కనిపిస్తుందన్నమాట. వీలైతే ల్యాప్‌టాప్‌లో కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేసి పెడతాను ఎలా కనిపిస్తుంది అనేసి. సో ఇదనమాట. సో మనము ప్రతి ఒక్క ఆప్షన్‌కి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఫస్ట్ ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ ఇచ్చారు. కానీ మనం ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ క్వెషన్సే ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఆన్సర్ చేయాలనిపించింది అనుకోండి. కరెంట్ అఫైర్స్ పై క్లిక్ చేస్తే ఫస్ట్ కరెంట్ అఫైర్ క్వెషన్సే వస్తాయన్నమాట. అవి ఆన్సర్ చేసి నెక్స్ట్ వేరే సెక్షన్‌కి వెళ్ళిపోవచ్చు. లేదు ఇందులో సగం ఆన్సర్ చేశాను తర్వాత నాకు ఇదొద్దు వేరే సెక్షన్‌కి వెళ్దాం అనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు. సో ఇలా మీరు షఫిల్ అవుతూ ఉండొచ్చు. అండ్ లాస్ట్‌లో మీరైతే రైట్ సైడ్‌లో ఈ క్వెషన్ నంబర్స్ అన్నీ ప్రతి ఒక్క సెక్షన్‌కి ప్రతి ఒక్క క్వెషన్ నంబర్స్ కనిపిస్తాయన్నమాట. అన్నీ గ్రీన్ కలర్‌లో ఉన్నాయా లేదా చూసుకోండి. ఎందుకంటే అన్నీ ఆన్సర్ చేశారా లేదా చూసుకోవచ్చు. ఎందుకంటే మీకు నెగెటివ్ మార్క్స్ ఏం లేవు కాబట్టి అన్నీ ఆన్సర్ చేసి వచ్చేలాగే చూసుకోండి. సో అండ్ ఇంకోటి సబ్మిట్ బటన్ అయితే మనకి ఏం ఎనేబుల్ అవ్వదనమాట. సో ఆటోమేటిక్ టైం అయిపోయిందంటే మీకు సబ్మిట్ అయిపోతుంది ఎగ్జామ్ అనేది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుందన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకొని క్లిక్ చేశారు. కానీ తర్వాత కాసేపటికి మీకు ఏమనిపించింది థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనిపించింది అనుకోండి. సో థర్డ్ పై క్లిక్ చేయండి ఆటోమేటిక్‌గా థర్డ్ పైకి వచ్చేస్తుంది అనమాట. నో ప్రాబ్లమ్. సో అలా ఆన్సర్స్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట స్క్రీన్ పైన. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మ్యాక్సిమం మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన మాక్ టెస్ట్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్లో మనకి క్వశ్చన్ పేపర్ అండ్ క్వశ్చన్స్ కూడా అదే మోడల్లో ఇవ్వడానికైతే ట్రై చేస్తారు. కాబట్టి మీరు ఒకసారి అందరూ మాక్ టెస్ట్ రాస్తే బెటర్ అనమాట. మీకు ఒక ఐడియా వస్తుంది, టైం మెయింటెనెన్స్ అవుతుంది, ఎలా చేయాలో తెలుస్తుంది, ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి అండ్ ఏ సెక్షన్కి ఎంత టైం ఇవ్వచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, comment on this video. Thanks for watching and also share with your friends. It may helpful for them.